తిరుమల శ్రీవారి దర్శనం కోసం అని వచ్చి ప్రాణాలు కోల్పోయిన విశాఖపట్నం వాసులకు సంబంధించి బంధువులు, వాళ్ళ భార్య, ఇతర బంధువులు కూడా మనతో పాటు ఉన్నారు. అమ్మ చెప్పండి, విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నుంచి వచ్చారు. మీ భర్త పేరేమిటి? నిన్న ఆయన మరణించడానికి కారణం ఏంటి? నాయుడు బాబు యాత్రగానే వచ్చాం తండ్రి. వైకుంఠ ఏకాదశి దర్శనానికి వచ్చాం. అక్కడేమో టికెట్లు కానీ వెళ్ళాం, తోపులాట్లో చనిపోయారు బాబు. గేట్ అది తీసి జనాలందరూ ఒకరి మీద ఒకరు పడిపోతే ఇంకా అతను ఏమైపోయాడో బాబు నాకు తెలియదు. నేను పడిపోతే నన్ను ఎవరో తీసుకెళ్ళి ఒక పక్కన పడైతే నాకు తెలివి వచ్చాక నేను లేచాను. తర్వాత ఆ బాబుని చూస్తే కనబడలేదు. నాయుడు బాబు గారు పేరు, మీ భర్త గారి పేరు. ఎక్కడ, ఏ కౌంటర్ దగ్గరికి వెళ్ళారు మీరు? రామానాయుడు స్కూలు. రామానాయుడు స్కూల్ దగ్గర ఎంతమంది మీ కుటుంబ సభ్యులు వెళ్ళారు? వచ్చామండి, నలుగురు వచ్చాం. మా ముగ్గురికి చిన్న ఎవరికి ఇది అయ్యాయండి, అతను పూర్తిగా ఇది అయిపోయారు. అంటే ఈరోజు ఉదయం ఎన్ని గంటలకు వచ్చారమ్మా? మధ్యాహ్నం 12 గంటలకు జాయిన్ అయ్యామండి. అందులో మధ్యాహ్నం 12 గంటలకు వచ్చా గేట్ దగ్గరే ఉన్నారు. గేట్ తెరిస్తే లోపల క్యూ లైన్లోకి వెళ్తాం. పోలీసులు ఏ తాళ్ళు కడతంటున్నారని మామూలు తాళ్ళు అవి సర్దుకుంటుంటే లోపల ఉన్న జనాలు తాళ్ళు తీసేశారు, గేట్ తీసేస్తారని చెప్పి సాలే కావాలని గేట్ తోసేసి ఇచ్చేస్తే ఒకరి మీద ఒకరు పడిపోయారు బాబు. పడిపోయి ఇంకెలాగందరూ 10,000 జనం దగ్గర 4-5 పోలీసులు బాబు. వాళ్ళు బాగా పట్టించుకోలేదు బాబు. అంటే మీ భర్త ఏం చేస్తారండి? ఆయన కూలోలు బాబు, కూలి పని చేసుకొని మీ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు. అంటే ఎందుకు వైకుంఠ మనం ఏకాదశి రోజు దర్శనానికి వచ్చాం బాబు. దర్శనమే లేదు బాబు, దర్శనానికే వెళ్ళిపోయాడు అతను. ఏం చేసాం బాబు? అంటే మీకేమనిపిస్తుందమ్మా? మీరు దర్శనం కోసం వచ్చారు, దూర ప్రాంతం నుంచి వచ్చారు. అక్కడ మీ దురదృష్టవశాత్తు మీ భర్తను పోగొట్టుకున్నారు. అక్కడ పరిస్థితి మీరు ఏమనిపించింది? పోలీసులు చేసిన లేదా అధికారులు సరిగా లేదంటున్నారు. మేము ఎప్పుడు ఇలాంటివి పెట్టకండి బాబు. నేను లాస్ అయిపోయిన ఉన్న జనాల్ని కూడా లాస్ చేయకండి బాబు. ఇలా టికెట్లు ఎప్పుడు పెట్టకండి బాబు. కలిగి ఉంటే మామూలుగా అందరికీ ఇలాగే 300 రూపాయలు దర్శనాలు ఇచ్చేయండి బాబు, లేకపోతే మానేయండి కానీ బాబు. ఇలాంటి ఫ్రీ దర్శనాలు ఎటు జనాలు తినేయకండి బాబు. నేను ఇదే కోరుకుంటున్నాను. నాకు జరిగిన ఒక పాపం ఎవరికి జరగకూడదు బాబు. అంటే కుటుంబ సభ్యులు ఎంతమంది అమ్మా? మీకు పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఒక పాప అండి, భార్యాభర్తలమేనండి. ఇప్పుడు మరి మీ కుటుంబానికి ఆధారం లేదండి. ఆధారం అతను పోయాడు, ఇంకేం ఆధారం అండి? ఎలాగో బతుకుతాను, ఎలాగండి ఆధారం? గతంలో వచ్చున్నారా మీరు వైకుంఠ ఏకాదశికి? చాలా సార్లు నుంచి వస్తున్నామండి. ఎప్పుడు ఇలాగలేదు బాబు, ఎప్పుడు ఈ సంవత్సరం లాగా ఎప్పుడూ లేదు బాబు. ప్రతి సంవత్సరం వస్తున్నాము, ప్రతి సంవత్సరం అక్కడే టికెట్లు తీసుకుంటున్నాము, అక్కడి నుంచే వెళ్తున్నాము. ఈసారి ఎంత ఘోరం జరిగిపోయింది. మీసారి సమస్య ఎలా వచ్చింది అనుకుంటున్నారు? పోయినసారి మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ క్యూ లైన్లోకి వెళ్ళిపోయారు. లైన్లో కంటే బాబు అటేపు ఎక్కిలిసెళ్ళి ఇటేపు జనాలు కూర్చోబెట్టేసి డైరెక్ట్గా తాళ్ళు కట్టి జనాల్ని పంపించేశారు. ఈసారి అలా చేయలేదు బాబు. పెద్ద గేట్ లోపల పెట్టేశారు, జనాలందరినీ జైల్లో పెట్టినట్టు. ఆ గేట్ ఒకసారే తీసేయడంలోని జనాలందరూ ఆతృతగా పారిపోదాం ఆనందమే పరిగెట్టి వచ్చేసారు బాబు. ఒకరి మీద ఒకరు పడిపోయి 10 మంది దాకా చచ్చిపోయారు బాబు. అదే జరిగింది బాబు. పోనీ వేళ ఉంటుండగానే చెట్ల మీద తుడతలు అయి పడిపోయి బుర్రల మీద పడిపోతే గోలు చేసేసి వాళ్ళం బాబు. మేము మిడతలో వయ్యి పడిపోయి అయినా గోలేటి జనాలు ఇదే గంట ముందు ఎప్పుడైతే అలాగైంది జనాలు నిలబడి గోలు చేసినప్పుడు సరే పోలీసు వాళ్ళు పోయి పెద్ద దండలే కట్టారండి. అందులో లైన్లో నిలబెడిస్తే ఎల్లరికి ఇచ్చినా బాగుండండి బాబు. మేము అరిచినా సరే పిలకుంటా గేటు తీయకుండా అలాగ వదిలేస్తే ఒకరి మీద ఒకరు పడిపోయి ఎప్పుడైతే గేటు తోసారో కలా పడిపోయారు బాబు. ఇంకంతే జరిగింది బాబు. ఎట్లా పరిస్థితి ఏమిటి? ఇప్పుడు భర్తను కోల్పోయారు, స్వామివారి దర్శనం కుటుంబ సమేతంగా వచ్చి చేసేది బాబుని. ఇప్పుడు మంత్రులు మాట్లాడారు కదా, హోంమంత్రి వచ్చారు, మిగతా మంత్రులు వచ్చారు. మీకు ఏమన్నా ధైర్యం చెప్పి పరిహారం ప్రకటిస్తామన్నారు, మీకు చెప్పారా? ధైర్యం భరోసా ఇచ్చారు బాబు? అలాగే మాట్లాడుతున్నారు బాబు. నేను మాట్లాడలేకపోతున్నాను బాబు. నేనేం చెప్తాను బాబు? మీ అమ్మాయి వచ్చిందా? మరి ఆమె ఏమని అడుగుతుంది? అమ్మ నువ్వు నాన్న వెళ్ళావు కదా, నాన్నను కోల్పోయావని ఆమె బాధ బాబు. పిల్ల ఫోన్ చేసి అడుగుతుంది, చెప్పేది బాబు. నేను పిల్ల ఫోన్ చేసి అమ్మ డాడీ ఏరి అని అడుగుతుంది. నీ డాడీనే తినేసానమ్మా అని చెప్తున్నాను. నేనేం చెప్పేది బాబు డాడీ గురించి? పెళ్ళి అయిందమ్మా? పెళ్ళి అయిపోయింది. మీకు అక్క అవుతారు. మీ బావగారిని కోల్పోయారు మీరు ఎక్కడ లోపం జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ వైఫల్యం అండి. ఇలాంటి పరిస్థితి అయితే ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందించాలనుకోలేదు, కానీ పోలీస్ వ్యవస్థ వైఫల్యం సార్. ఇలా ఆ తప్పు చేసిన డిఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన ఖచ్చితంగా శిక్షించాలని, ఇలాంటి తప్పు భవిష్యత్తులో పునరావృతం అవ్వకూడదని
ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఉంటాం. అక్కడ లాఠీ చార్జ్ చేశారమ్మా, ఏం జరిగింది? పడిపోయిన తర్వాత అండి, పడిపోయిన వాళ్ళు కూడా వేసేవారండి, పిల్ట్లు పట్టుకొని లాగేవారండి. నన్ను 2 కాళ్ళ మీద 3 మనుషులు ఉండిపోయారండి. ఓ మనిషి ఇక్కడ ఉండిపోయిందండి. బాబోయ్ 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 వాళ్ళ ప్యాంట్లో షర్ట్లో పట్టుకొని నేను పీకినా సరే నన్ను లాగేవారు కదండి, ఇంకొకరు లాగేవారండి. బాబోయ్ చచ్చిపోతున్నాం బాబోయ్ చచ్చిపోతున్నాం బాబోయ్. వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఈ జనం ఎంత ఆ జనం ఎంత అండి? అంత జనానికి దగ్గర ఒక 50 మంది 100 మంది అని ఉండాలి కదండి పోలీసు వాళ్ళు. అంతమంది లేరండి. అలాగే ఒకళ్ళు అలాగే లాగుతుంటే అలాగే పడిపోయేవారండి. నన్ను అక్కడ చూశారు. నాతో వచ్చిన 3 కూడా నా పిల్ల అలాగే ఇంకా పిల్ల చచ్చిపోనండి. మా ఆయన అదృష్టమంతుడండి, వెనకాల తీసుకొచ్చిన వాళ్ళకి కూడా ఏమీ చేయకుండా అతనితో నొట్టుకొని అతనే పోయాడు బాబు. ఆ పేరు కూడా పొందలేదు మా ఆయన. నాకు అదే మేలైంది బాబు. వెనకాల తీసుకొచ్చిన మనుషులు చచ్చిపోయారంటే ఆ పీతి నేను మొయ్యలేను బాబు. మా ఊళ్ళోని మా 3 బాగా నా బాబాయ్ చచ్చిపోయాడు బాబు. మరి ఎట్లమ్మా, ఏం సమాధానం చెప్తారు మీ పిల్లలకు? కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు దేవుని చూద్దాము, ఏమైనా కుటుంబంలో కష్టాలు ఏమైనా పోతాయేమో, వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటే మన సమస్యలు తొలగిపోతాయని చెప్పి వచ్చారు. ఇక్కడ వచ్చి మీ భర్తను కోల్పోయారు. ఎట్లా మీ పరిస్థితి ఏమిటి ఇప్పుడు? మరి దేవుడు మరి ఏం కోరుకుంటున్నారు దేవుడిని ఇప్పుడు మీరు? ఇది చూస్తున్నాం, పూర్తిగా మాట్లాడలేని ఒక భావోద్వేగమైన పరిస్థితి. దైవ దర్శనం కోసం వచ్చారు పాపం, భర్తను కోల్పోయారు పాపం. ఈ వయసులో భర్త తోడుగా కూలి పని చేసుకొని ఉంటారంట. అనకాపల్లి నుంచి వీళ్ళు రావడం జరిగింది. ఈ విధంగా ఈ మహిళకి ఏం సమాధానం చెప్తారు టీటీడీ అధికారులు? కానీ స్పష్టంగా చెప్తున్నారు, గతంలో కూడా వచ్చాము, కొత్త కాదు, ప్రతిసారి వస్తున్నాము, టోకెన్లు ఇబ్బంది లేకుండా తీసుకుంటూ వెళ్తూ ఉన్నాము, కానీ ఈసారి చాలా దురుసుగా ప్రవర్తించారు, మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వలేదు. నిర్దిష్టంగా ప్రతి దిక్కలో చచ్చిపోయారటండి. విష్ణు నివాసంలో చచ్చిపోయారట, శ్రీనివాసంలో చచ్చిపోయారట, మేము వెళ్ళిన రామానాయుడు స్కూల్లో చచ్చిపోయారట, ఈ హాస్పిటల్లో చెప్తున్నారండి. ప్రతి దిక్కలో అలాగే పెట్టేశారటండి. ఈసారి నవ్వుకొని ఉండేవారండి. మేము అన్ని బాధలో పడితే 12 గంటలకు మంచినీళ్ళు తాకుండా వెళ్ళి కూర్చున్నామండి. రాత్రి 9 గంటల వరకు ఎవరో క్వార్టర్ బాటిల్ ఇవ్వలేదండి మాకు. ఎవరో 4 సావుకులు ఆ పక్కన ఉన్న వాళ్ళకు 4 బిస్కెట్ల ప్యాకెట్లో కింద పాలు ఇచ్చి వెళ్ళిపోయారండి. ఆ మూలలో ఒక 20 మందికో 30 మందికో. ఇంకున్న వాళ్ళకి ఎవరికి ఏది కూడా చేయలేదండి. ఇంకా మట్టిలోనే ఇగనండి ఇలాగే ఉన్నదండి. ఆ మట్టిలోనే అలా కూర్చుండేవారు అండి. ఎలా కూర్చున్నామో మాకే తెలియదండి. పేరు ఏంటమ్మా? పేరు చెప్పారు. మణికుమారి అండి. చూశారు కదా, మణికుమారి గారు భర్త కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రతిసారి స్వామివారి దర్శనం కోసం వచ్చినా కానీ ఈసారి ఇబ్బంది పెట్టారని చెప్తున్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి తమ బంధువులు కానీ కుటుంబ సభ్యులకి ఏం సమాధానం చెప్పుకోవాలి? తమకు కుమార్తె ఉంది, ఆమె ఫోన్ చేసి ఆమెకు చెప్పాలంటే చాలా బాధగా ఉందని చెప్పి కూడా తీవ్ర ఆవేదన అయితే మణికుమారి ఆమె కూడా బాధ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా దీనిపైన టీటీడీ జవాబు చెప్పాలి. ఎందుకంటే టీటీడీ సమన్వయ లోపంగానే చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్న పోలీసు అధికారి అయినప్పటికీ కూడా వాళ్ళకి సరైన ఆదేశాలు, సరైన దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత కూడా ఉన్నతాధికారుల దగ్గర ఉంటుంది. ఇది ఒక్క చోట జరిగిన ఘటనే కాదు, ఇతర ప్రదేశాల్లో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. కాబట్టి ఖచ్చితంగా టీటీడీ దీనిపైన జవాబుదారీతనం చెప్పాలి. ప్రభుత్వము, పోలీసు వ్యవస్థ కూడా జవాబుదారీతనం చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ హృదయ విదారకంగా మారిన ఏదైతే తిరుపతి రుయా మార్చురి ఆవరణలో తమ భర్తను కోల్పోయిన మణికుమారి లాంటి ఇతర బాధితులు చెప్తున్న వివరాలు.